నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఫస్ట్ మార్చి నుంచి అసలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గురుగారు? మార్చి నెలలో మేష రాశి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మన ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకొని తగుదైనటువంటి రీతిలో కార్యక్రమాలు నెరవేర్చుకొని వాళ్ళ కార్యక్రమాలను కూడా శీఘ్రంగా జరగాలి నవగ్రహ అనుగ్రహంతో అనుకుంటూ ఉంటారు. అందులో ప్రథమంగా మనకు మొదటిగా ఈ యొక్క మార్చి మాసంలో మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించింది. ఈ మేషరాశికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజుడు వక్రి, మళ్ళీ 6లో కేతువు, ఏకాదశంలో శని రవులు, తదుపరి రవి ద్వాదశ స్థితి, ద్వాదశంలో రవి శుక్ర బుధ మళ్ళీ రాహు, ఈ రకమైన గ్రహస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా మేషరాశి వారికి ధనలాభాలు ఉంటాయమ్మా, ధనాదాయం బాగుంటుంది, కుటుంబంలో కొంతవరకు వీళ్ళకి మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి వక్రయ్యి కుజుడు ఉన్నాడు కాబట్టి ధనపరంగా ఏదైతే చిక్కులు ఉన్నాయో బయట నుంచి బయటపడతారు. తర్వాత సోదరుల వల్ల కూడా లాభాలు ఉంటాయి. వాటి వల్ల సహకరించేటువంటి గుణాలు కూడా సహకరించే గుణాలుగా ఉంటాయి ఈ మాసంలో. అట్లాగే వీరికి ముఖ్యంగా ఈ కేతు 6లో ఉండడం వల్ల ఆకస్మికమైన ప్రయాణాలు, అప్పటికప్పుడు ప్రయాణాలు చేయటం లేదా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అనేది జరిగే అవకాశం ఉంది. అట్లానే వీరికి శని అండ్ రవి ఈ ఏదైతే 11లో ఉన్నారో ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి సోదర మర్యాదలు, మర్యాద భావనలు ఎక్కువగా ఉంటాయి. అట్లానే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఏదైనా పరిష్కారానికి నోచుకుంటుంది సమస్య ఉంటే, తద్వారా వీళ్ళకి మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 12లో శుక్రుడు ఉండటం వల్ల అత్యధికమైనటువంటి కుటుంబంలో కానీ, ఆనందంలో కానీ, లేదా మర్మాంగాల్లో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి కూడా తొందరలోనే నశించిపోతాయి ఎంబటే వచ్చినా కూడా. తర్వాత వీరికి ప్రతి విషయంలో కొంతవరకు కొన్ని విషయాలు నిరాశ స్పృహలు ఉంటాయి. పని ఎంత మనం అనుకున్నా కూడా తొందరగా తీవ్రతరం తొందరగా కావట్లేదే అనే ఆలోచనలో ఉంటారు. ఇంకా బుధుడు 12లో ఉండటం వల్ల బుద్ధిమాంద్యము, సరైన రీతిలో భోజనం చేయకపోవటం లేదా అతిగా తిన్న పదార్థాన్ని మళ్ళీ ఎక్కువగా మోతాదులో తీసుకోవటం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి ఈ యొక్క బుధుడు కూడా అందులోనే ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా వ్యాపారంలో కానీ వృత్తిరీత్యా కానీ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఏదైనా చేస్తే అది వీళ్ళ మీద వేయటం, తద్వారా వీళ్ళని చూపించడం, వేలెత్తి నేను చేయగలుగుతాను, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నేను అట్లా చేస్తానని చెప్పి వీళ్ళు అనటం అనే కొన్ని విషయాలు వీళ్ళ ముందరకు వస్తాయి. ఈ యొక్క రకంగా వీరికి ఈ గ్రహస్థితి ఉంది. ఈ శుక్రుడు కూడా 12లో ఉన్నాడు. సుఖ సౌఖ్యాలు, కొత్తదైన పరిచయాలు ఏర్పడటం, కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడటం అటువంటివి కూడా సూచనగా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే వీళ్ళకి కొంతవరకు మంచి ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క మార్చి నెలలో. ఈ యొక్క మార్చి నెలలో ముఖ్యంగా మనకు వ్యాపారంలో ఉండేటువంటి వారికి వ్యాపారం కలిసి వస్తుంది. ఇది కొత్త వ్యాపారాలు వెతుక్కునే వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకి అనుభవం ఉంటేనే వెతుక్కోవటం మంచిది. సోదర వర్గంలో ఉండేటువంటి వారికి కొంత వీరు సహకరించే మంచిది. ఎందుకులే మాకెందుకు సహకరించడం అనేది మంచిది కాదు. సో వీళ్ళందులోనూ ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఈ 12లో ఉండడం వల్ల అధిక వ్యయం, ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అధిక వ్యయం అంటే దేనికి ఎంత పెట్టాలో దానికి రెట్టింపు పెట్టేటప్పటికి అధికమైన ఖర్చులు భారం మీద పడుతుంది. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ యొక్క ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవటం, అట్లానే ఇష్టదేవుడు కులదేవుని ధ్యానం చేయటం, ఇవి చేయటం వల్ల శీఘ్రంగా ఈ యొక్క మేషరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఏ రోజు చేయమంటారు గురువు గారు? ఈ మేషరాశికి ఏ గ్రహాలు బాగలేవు, ఏ రోజు చేయాలి అంటే ముఖ్యంగా ఈ కుజుడు వీరికి నీచస్థితిలో ఉన్నాడు. కుజుడు ఈ మిథునంలో ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క స్తోత్రాలంటే అంగారక స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవటం, మళ్ళీ గణపతి ఆరాధన చేయటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇన్ని రోజులు ఏమైనా ఇన్ని వారాలు ఇన్ని రోజులు నెల లోపల ఇట్లా చేసుకుంటూ ఉంటే చాలమ్మా. నెల రోజుల పాటు ఓకే మార్చి నెలలో అది
మార్చి మాసం అయ్యేదాకా. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గురువు గారి నెంబర్ వీడియోలో స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్ ని సంప్రదించండి, డైరెక్ట్ గా గురువు గారే మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు.